మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల రంగంలో నిష్ణాతులైన రిటైర్డ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మునుగోడు నియోజకవర్గ పరిధిలో పనిచేసే నీటిపారుదల అధికారులు, పలు మండలాల ముఖ్య నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల రంగంలో నిష్ణాతులైన రిటైర్డ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మునుగోడు నియోజకవర్గ పరిధిలో పనిచేసే నీటిపారుదల అధికారులు, పలు మండలాల ముఖ్య నాయకులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 501 చెరువులను విడతల వారీగా అభివృద్ధి చేసుకోవాలని, మొదటి విడతగా 124 చెరువులు, 17 చెక్ డ్యాంలు, 1 కట్స్, 41 భూ అంతర్గత చెక్ డ్యాంలు, ఫీడర్ ఛానల్స్ అన్నీ కలుపుకొని 193 పనులు అభివృద్ధి చేయడానికి ఎస్టిమేషన్ వేసి ఉన్నత అధికారులకు ప్రపోజల్స్ పంపారు. ఈ వేసవిలో యుద్ధ ప్రాతిపదికన చేసే పనులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యంగా వర్షపు నీరు చెరువులలోకి చేరడానికి సహజ మార్గాలైన ఫీడర్ ఛానల్స్లని పటిష్టం చేయడం, చెరువు కట్టలను పటిష్టపరచడం, చెరువుల్లో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే విధంగా పనులు వేగవంతం చేయాలన్నారు. మునుగోడు మండలంలో 5 ఫీడర్ ఛానల్స్, నాంపల్లి మండలంలో 4 ఫీడర్ ఛానల్స్, పసునూరు నుండి తిరుమలగిరి వరకు, ఫకీర్పురం నుండి సుంకిశాల, పగిడిపల్లి చెక్ డ్యాం నుండి చెరువుకి, చండూరు మండలంలోని 7 ఫీడర్ ఛానల్స్, గట్టుపల్ మండలంలో 1 ఫీడర్ ఛానల్, నారాయణపురం మండలంలో 2 ఫీడర్ ఛానల్స్, మర్రిగూడ మండలంలో 3 ఫీడర్ ఛానల్స్, చౌటుపల్ మండలంలో 2 ఫీడర్ ఛానల్స్ పనులు పూర్తి చేసి నీటి పరిధిలో ఉన్న చెరువులను వర్షపు నీటితో నింపాలన్నారు. ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేసే సందర్భంలో భూసేకరణ లాంటి అంశాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, ఎంఆర్ఓలు, నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, దశరథ, రాములు, తెలంగాణ రిటర్న్ ఇంజనీర్స్ ఫోరం నాయకులు శ్యామ్ ప్రసాద్ రెడ్డితో పాటు రిటైర్డ్ అధికారులు, మాల్ డివిజన్ డిప్యూటీ ఎస్సీ భద్రు, ఈఈ యలమందయ్య, మర్రిగూడ డివిజన్ ఈఈలు రాములు, చౌటుపల్ డివిజన్ ఈఈ మనోహర్, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. గ్రావిటీ సార్ కానీ ఇక్కడికే చాలా పాలు అవుతుంది సార్. ఇదంతా ఇట్లా తీసుకొని వస్తాం సార్. ఇక్కడ వచ్చేసి పిలాయపల్లి ఎక్కడ నువ్వు మైసమ్మ కత్వం అంటున్నావు ఎక్కడ టచ్ చేస్తున్నావు? పిలాయపల్లి అదే చూపిస్తాం సార్. ఇది మూసి రివర్ సార్. మైసమ్మ కత్వ దానికి వస్తాయి. ఆయన ఎనీ కాస్ట్ వస్తాయి కానీ అవును సార్. ఇగో ఇది మైసమ్మ కత్వ సార్. ఇది ఏ పాయింట్ జస్ట్ పోచంపల్లి రోడ్ ಇದೆ సార్. ఈ పోచంపల్లి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1.52 కిలోమీటర్స్ దగ్గర క్రాస్ చేస్తుంది. దీంట్లో చేసినప్పుడు ఇది వైడనింగ్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ మన ఇప్పటి పల్లె ఇక్కడ కూడా కవర్ అవుతుంది సార్. మీరు చెప్తానండి, వినండి నాకు చెప్పేది వినండి.